Hi friends, welcome to Banu Cool Girl channel. Please like and share and subscribe. వరలక్ష్మి వ్రతం పూర్తి కథ ప్రారంభం. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం తాంత్రైలోక్య కుటుంబనీయం శిరసిజాం వందే ముకుంద ప్రియం. దీని భావం వినండి. దశాంగం గుగ్గులేపేతం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామి తే దేవి శ్రీ వరలక్ష్మి గృహాణత్వం ధూపం సమర్పయామి ఘృతాక్తవత్తి సంయుక్త మందకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితాభవ దీపం సమర్పయామి నైవేద్యం షడ్షోపేతం దధిమద్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాన్ హరివల్లభే నైవేద్యం సమర్పయామి ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి విమల సుమనోహరం పానీయం సమర్పయామి పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైరుత్యం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి నీరాజనం మనోహరి కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహాత్యం విష్ణువల్లభే నీరాజనం సమర్పయామి పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా మంత్రపుష్పం సమర్పయామి పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా మంత్రపుష్పం సమర్పయామి యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ప్రదక్షిణం సమర్పయామి నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మి నమో నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు కథ ప్రారంభం. కైలాస శిఖరే రమ్యే నానాగణ నిషేవితే మందార విటపీ ప్రాంతే నానామణి విభూషితే పాటలాశోక పున్నాగ ఖర్జూర కులాన్వితే కుబేర వరుణేంద్రాది దిక్పాలైశ్చ సమోవృతే నారదాగస్త్య వాల్మీకి పరాశర సమూవ్రతే రత్నపీఠే సుఖాసీనం శంకరం లోకశంకరం ప్రపశ్చ గౌరీ సంతుష్ట గృహకామ్యయా భగవాన్ సర్వలోకేశ సర్వభూహితే రతయద్రహస్య వ్రతం పుణ్యం తదా చక్ష్య మమానగా ఈశ్వర ఉవాచ వ్రతానముత్తమం నామ సర్వసౌభాగ్యకారణం సర్వసంపత్ప్రదం శీఘ్రం పుత్రపౌత్ర ప్రవర్తనం వరలక్ష్మీ వ్రతం నామ వ్రతమస్తి మనోహరం శుక్లే శ్రావణే మాసే పూర్ణిమే పాంత్య భార్గవే యదా తు నారీ వర్తతే వ్రతే తస్య ఫలం శృణుః. గౌరీ ఉవాచ విధినాకేన కర్తవ్యం తత్ర కానామ దేవత కయా చారాధిత పూర్వం స్వాభూత్సం తుష్టమానస. ఈశ్వర ఉవాచ వరలక్ష్మీ వ్రతం పుణ్యం వృక్ష్యామిశృణు పార్వతీ కుండినం నామనగరం సర్వమండలమండితం హేమ ప్రాకార సంయుక్తం చామీకర గృహోజ్వలం తత్ర భూద్బ్రౌహాని కాచిత్ నామ్నా చారుమతీ శ్రుత పతిభక్తరతా సాధ్వీస్వ శుశ్రూషయోర్ముదా కళావతి విదూషి సతతం మంజుభాషిణీ తస్య ప్రసన్నచిత్తా యా లక్ష్మీ స్వప్నగతా తదా ఏహి కళ్యాణి భద్రంతే వరలక్ష్మీ సమాగత సభో మాసే పూర్ణిమాయాం నాతిక్రాంతే భృగోద్దివే మత్పూజాతత్ర కత్తే వ్యావరం దాస్యామి కాంక్షితం ఇత్యుక్తా వరలక్ష్మీ సాతుష్టాత పరయాముదా నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాయ త్వయాయ లోకితే స్యత్య సదనస్య గుణాన్వితః సశ్లాఘుస్య కుటుంబీ చ నసూరస్య చ పండిత జన్మాంతర సహస్రే శుకిం మయా సుకృతం కృతం అతస్త్వాత్పదయుగళం పశ్యామి హరివల్లభే. ఏవం స్తుతాస కమలా దదౌ తస్య బహూన్ వరాన్ తతాశ్చారుమతి సాధ్వీ స్వప్న దుత్థాయసం భ్రమాత్ తత్సర్యం కథయా మాస బంధూనాం పురత తదాశ్రుత్వతు బాంధవాస్సర్వే సాధు సాధ్వితి చాబ్రువన్
తదైవ కరవామేతి తదాగమనకాంక్షిణః భాగ్యోదయేసనం ప్రాప్తే వరలక్ష్మీ దినే తదా స్త్రియా ప్రసన్నహృదయా నిర్మలాశ్చ ప్రవాసనః నూతనైః పూర్ణకుంభే చ వటవల్లభై సాయం చారుమతి ముఖ్యాంచక్రే పూజాం ప్రయత్నతః పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా ఇత్యాది మంత్రైః సకలైరుపచారన్ యథాక్రమం కృత్వా దక్షిణే హస్తే నవసూత్రం దదుః స్త్రియా హవిష్యం సంగృతం చైవ వరలక్ష్మీన్నివేదయన్ కాంతాదిభిరలంకృత్య సుశీలం వృద్ధభాసురం తస్మై దత్వా వాయునంచ ద్వాదశోపసంయుతం తతో దేవీ సమీపేతు హవిష్యం చక్రురంగనా అదలక్ష్మీ ప్రసాదేన ముక్తా మాణిక్యభూషితా నూపురాక్రాంత చరణామానికాంచన భూషణా పుత్రపౌత్రై పరివృత ధనధాన్య సమృద్ధిభిః అన్నదానరత నిత్యం బంధుపోషణ తత్పరా స్వం సమాజహస్తు రథసంకులం అన్యోన్యకథయా మాసు స్తృతం చారుమతి ముఖాత్ ఇదం సత్యమిదం సత్య సర్వోపబ్రాని పశ్యతి వయం చారుమతి ముఖ్యం ఉపలబ్ధమనోరథ పుణ్యచారుమతి ధన్యా భూయో భాగ్యవతి చిరం స్వయం యస్మాన్యః లక్ష్మ్యా బోధితం హివ్రతోత్తమం ఇతి చారుమతిం సాధ్వీం తుష్టుపుస్తం త్రయోషితే వరలక్ష్మీ వ్రతం నామ తదా దిదువి విశ్రుతం ఏతత్తే పరమాఖ్యాతం వ్రతనాముత్తమం వ్రతం యః-ఇదం శృణు యాద్యాపి శ్రావయేద్-దివాస మాహితిః సిద్ధ్యంతి సర్వకార్యాణి వరలక్ష్మీ ప్రసాదత ఇది భవిష్యోత్తరపురాణే పార్వతీ పరమేశ్వర సంవాదే వరలక్ష్మీ వ్రత కథ సమాప్త. ఇప్పుడు వరకు చదివిన దాని అర్థం చెప్తాను వినండి. సూత పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే: మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పె. దానిం చెప్పిద వినుడు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతం బనొచ్చినా సర్వ సౌభాగ్యంబులు పుత్ర పౌత్రాదులం గలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతం నాకానతీయువలనయన పరమేశ్వరుడు ఇట్లనియే: ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగంజేసిడి వరలక్ష్మీ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారం నాడు చేయువలయున పార్వతీదేవి ఇట్లనియే: ఓ లోకారాధ్య, నీ వానతినిచ్చిన వరలక్ష్మీ వ్రతము నెట్లు చేయవలెను? ఆ వ్రతంబునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వం బెవ్వరిచే నీ వ్రతం ఆచరింపబడియే? వీనినెల్ల వివరంబుగా వచింపవలనని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రతము సవిస్తరముగా చెప్పిద వినుము. మగధ దేశంబున కుండినంబున ఒక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబు తోడను బంగారు గోడలు గల ఇండ్లతోనూ ఊడియుండును. అట్టి పట్టణమునందు చారుమతి అనున ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానునిగా తలచి ప్రతి దినంబున ఉదయంబున మేల్కొంచి స్నానంబు చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విబంధులైన వ్యపచారంబులను చేసి ఇంటి పనులకు చేసుకొని గయ్యాలిగాక మితముగాను ప్రియముగాను భాషించుచుండును. ఇట్లుండ ఆ పతివ్రత వరలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నయై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీయందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడు శుక్రవారం నాడు నన్ను పూజింపవు. నీవు కోరిన వరంబులు నిచ్చెదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ సంస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజంగ ద్వంద్వే విష్ణు వక్షస్థలాయే అని అనేక విధంబుల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగి నేను జనులు ధన్యులుగను విద్వాంసులుగను సకల సంపన్నులుగను నయ్యెదురు. నేనును జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషమున నీ పాద దర్శనంబు
నాకు గలిగెనని చెప్పిన వరలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి ననేక వరంబులిచ్చి అంతర్ధానమునంద చారుమతి తక్షణంబున నిద్దుర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలను చూచి వరలక్ష్మీదేవిని గానక ఓహో మనము కలగంటిమని ఆ స్వప్న వృత్తాంతము భర్తకు మామగారు మొదలైన వాండ్రతో చెప్పగా వారు ఈ స్వప్నం మిగిల ఉత్తమమైనదని శ్రావణమాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతం భవశ్యంబుగా చేయవలసిందని చెప్పిరి. వెంటనే చారుమతి అని స్వప్నంబు విన్న స్త్రీలు శ్రావణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూస్తున్నారు. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందు వచ్చేటి శుక్రవారం వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరూ ఈ దినం బేగగా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని యదయంబునే మేల్కొంచి స్నానంబులం చేసి చిత్రవస్త్రంబులను కట్టుకొని చారుమతీదేవి గృహంబులను ఒక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం ఏర్పరిచి అక్కడ ఆసనంబై వైచి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచవల్లంబులచే కలశం ఏర్పరిచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అన్న ఈ శ్లోకంచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలను చేసి 9 స్తోత్రములు గల తోరణములు దక్షిణ హస్తమున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణం చేసిరి. ఇట్లొక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలకందరికీ కాళ్ళయందు గొల్లుగొల్లుమని ఒక శబ్దమును కలిగెను. అంత కాళ్ళను చూచుకొని గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలను ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవని పరమానందము నొంది మరియొక ప్రదక్షిణంబు చేయగా హస్తములందు దగాయమనంబుగా మెరుగుచుండు నవరత్న ఖచ్చితంబులైన మొదలగు ఆభరణాలుండుట గనిరి. ఇంక చెప్పనేలా 3వ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులై చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథ గజ తురంగ వాహనముల తోడ నిండియుండెను. అంతనా స్త్రీలను దోడ్కొని గృహములకు బోవుట వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిండియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షలతో పూజించి 12 కుడుముల వాయన దానంబులిచ్చి దక్షిణ తాంబూలము లొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే నాశీర్వాదంబు నొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యాదులను బంధువులతో కలిసి నెల్లరును భుజించి తమ కొరకు వచ్చి కాచుకొనియుండు వాహనములపై ఇండ్లకు బోవుచు ఒకరితో నొకరు ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవును. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగెనని చారుమతీదేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును ఈ వ్రతంబు చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనముల తోడంగూడుకొని సుఖంబున నుండిరి. కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లనొచ్చిన సర్వ సౌభాగ్యంబులను కలిగి సుఖంబునుందురు. ఈ కథను వినువారులకును చదువు వారులకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించి. పూజ అయిపోయింది. మంగళహారతి. రమణీ మంగళమనరే కమలాలయనిటు సముద కుంజరయానకు సకల సుకృత నిదానకు కమలిరేపు బింబానకు కరకమల భక్తాభిమానకు రమణీ మంగళమనరే లలిత పల్లవ పానికి జలధర నిభవేనికి జలజలోచను రానికి సాధు సుగుణ శ్రేణికి కొలుము లీనిడి మొలక నవ్వుల కలికి తలిరు బోనికి రమణీ మంగళమనరే సార సదల నేత్రికి చారు మంగళ గాత్రికి భూరి కరుణాదాత్రికి సర్వ వనితా మైత్రికి సకల దురితల విత్రికి క్షీర పారావార పుత్రికి పోషితాశ్రిత లోకకు దురిత కానన దావకు శేషవాహన జలజలోచన శ్రీ కరానంగవ లోకకు రమణీ మంగళమనరే కమలాలయనిటు